మొగలి రేకులు అప్పట్లో ఈ సీరియల్ ఒక సెన్సేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇందులో పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడుగా నటించి బుల్లితెర హీరో అయ్యారు నటుడు సాగర్. అప్పటికే చక్రవాకం సీరియల్ తోనూ బోలెడంత పాపులర్ అయ్యారు. ఈ ఫేమ్ వల్ల సినిమాలోనూ అవకాశాలు వచ్చాయి. అలా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేశాను అని, కానీ రంగస్థలం వదిలేసుకున్నాను అని చెప్తున్నారు ఆర్కే సాగర్. హీరోగా నటించిన తాజా సినిమా ది 100 సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రాఘవ్ ఓంకర్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా లైఫ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేయటం నేను చేసిన పెద్ద తప్పు. మొగలి రేకులు సీరియల్ పీక్స్ లో ఉన్నప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అందులో సెకండ్ లీడ్ రోల్ నాదే అన్నారు. పెద్ద బ్యానర్ అని ఒప్పుకున్నాను. అప్పటి వరకు నాకు సినిమాలపై పెద్దగా అవగాహన లేదు. సీరియల్ టీమ్ ని ఎలాగో అలా ఒప్పించి మిస్టర్ పర్ఫెక్ట్ టీమ్ కి 15 రోజులు డేట్స్ ఇచ్చాను. మొదటి 3 రోజులు నాకు షూటింగ్ లేదు. అనుమానం వచ్చి డైరెక్టర్ దశరథ్ ని అడిగితే రేపు నీ సీన్ ఉంది అన్నారు. అలా నాపై 2-3 సీన్లు తీశారు. సెకండ్ లీడ్ అని వెళ్తే అక్కడ రివర్స్ లో జరుగుతుంది అనిపించింది. నాకు చెప్పిన క్యారెక్టర్ ఇది కాదు కదా అని అనిపించింది. అదే విషయం వెళ్లి అడిగాను. అసలు నాది సెకండ్ లీడేనా అని అడిగాను. అందుకైనా అప్పుడప్పుడు క్యారెక్టర్స్ మారుతుంటాయి, అర్థం చేసుకోండి అన్నారు. చాలా నిరాశ చెందాను. నేను చేయాలి అనుకుంది ఇది కాదు కదా అనిపించి బయటకు వచ్చేసా. నా సీన్లు తీసేయమన్నాను. ఎందుకంటే డబ్బు కోసం సినిమా చేయట్లేదు. వెండితెరపై నా ఎంట్రీ బాగుండాలని చేశాను అంతే. నా క్యారెక్టర్ ను తీసేసి వేరే పాత్రను హైలైట్ చేసుకోండి అని చెప్పాను. అయినప్పటికీ సినిమాలో నా రోల్ అలాగే ఉంచారు. ఆ సినిమా ఇంపాక్ట్ నా కెరియర్ ప్రభావంపై కూడా పడింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా మంది అలాంటి రోల్ చేసావేంటి అని కూడా అడిగారు. రంగస్థలం మూవీలోనూ ఆఫర్ వచ్చింది. కానీ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా దెబ్బతో మళ్లీ నా పాత్రను ఎటు తిప్పుతారో ఏంటో అని భయపడి వెనకడుగు వేశా. ఆ తర్వాత హీరో ఆది గారిని సంప్రదించారని తెలిసింది. ఆయన కూడా ఒప్పుకోలేదు. కొద్ది రోజులకి ఇద్దరం ఒకేసారి ఒప్పుకున్నాం. అప్పటికే ఆది సుకుమార్ కి ఫోన్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తనను సెలెక్ట్ చేశాను అని చెప్పారు సాగర్.